గుడ్ ఈవినింగ్ ఆల్. నేను డాక్టర్ బిఆర్ అరవింద్, పీడియాట్రిక్ సర్జన్. నేను చిన్నపిల్లల సర్జన్ని. ఇప్పుడు కడపలో రుద్వి క్లినిక్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో కన్సల్టెంట్ పీడియాట్రిక్ సర్జన్గా ఉన్నాను. సో ఈరోజు ఈ వీడియోలో వేరే టాపిక్ గురించి మనం నాలెడ్జ్ షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు మనము అన్డిసెండెడ్ టెస్టిస్ అని ఒక కండిషన్ గురించి మనం నాలెడ్జ్ షేరింగ్ చేసుకుంటాము. అన్డిసెండెడ్ టెస్టిస్ అంటే నార్మల్గా మగపిల్లలకి 2 బీజాలు బై బర్త్ కిందకి వచ్చి ఉంటుంది. అన్డిసెండెడ్ టెస్టిస్ అంటే ఒక బీజం కానీ లేదంటే 2 బీజాలు కిందకి రాకుండా పైన ఉండడంని అన్డిసెండెడ్ టెస్టిస్ అని అంటాము. అన్డిసెండెడ్ టెస్టిస్ వేరు, ఎక్టోపిక్ టెస్టిస్ అనేది వేరు. సో రియలీ దానికి మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఫస్ట్ బేబీ పిల్లలు రాగానే దాన్ని డిఫరెన్షియేట్ చేస్తాము. అది నిజంగానే అన్డిసెండెడ్ టెస్టిస్ అయితే మినిమం ఏజ్ గ్రూప్ ఫర్ సర్జరీ అని చూస్తే మనం 6 months నుంచి 2 years లోపు చేస్తే చాలా గుడ్ రిజల్ట్స్ ఉంటాయి. కంపల్సరీ సర్జరీ చేయాలా అంటే కంపల్సరీ సర్జరీ చేయాలి. ఎందుకంటే 6 monthsలో బీజం కిందకి రాలేదు అంటే ఇంకా తర్వాత బీజం కిందకి రావడం అనేది నెగ్లిజిబుల్ ఛాన్సెస్ ఉంటాయి. అంటే నెగ్లిజిబుల్ అంటే వెరీ రేర్లీ ఇట్ విల్ కమ్ డౌన్ ఆఫ్టర్ 6 months. సో అది పాయింట్. ద నెక్స్ట్ పాయింట్ ఇస్ అన్డిసెండెడ్ టెస్టిస్లో యాక్చువల్లీ 2 types ఉంటాయి. ఒకటి పాల్పబుల్ అన్డిసెండెడ్ టెస్టిస్, ఇంకొకటి నాన్ పాల్పబుల్ అన్డిసెండెడ్ టెస్టిస్. ఈ నాన్ పాల్పబుల్ అన్డిసెండెడ్ టెస్టిస్ అనేది మనం నార్మల్గా టెస్టిస్ వచ్చి పొట్టని అంటే బేబీ పెరుగుతున్నప్పుడు కిడ్నీ దగ్గర ఉంటుంది. సో నార్మల్గా బేబీ పెరుగుతూ అది బీజం కొంచెంగా కిందకు వస్తుంది. సో అట్లా కిందకు రాకుండా పొట్టలోనే ఉండిపోవడంని నాన్ పాల్పబుల్ అన్డిసెండెడ్ టెస్టిస్ అని అంటాము. పాల్పబుల్ అన్డిసెండెడ్ టెస్టిస్ అనేది కొంచెం కిందకు వచ్చింది కానీ ఫుల్గా కిందకి రాలేదని అనొచ్చు. నెక్స్ట్ నార్మల్గా పాల్పబుల్ అన్డిసెండెడ్ టెస్టిస్ అనేది మనము ఎగ్జామ్ చేస్తున్నప్పుడు చేతికి ఎక్కడో ఒక చోట తగులుతుంది. అంటే బీజం దగ్గర నుంచి స్క్రోటం దగ్గర నుంచి ఇన్వైనల్ రీజన్ లోపు ఎక్కడో ఒక చోట మనకు అది ఉంటే దాన్ని పాల్పబుల్ అన్డిసెండెడ్ టెస్టిస్ అని అంటాము. నెక్స్ట్ దీనికి సర్జరీ కంపల్సరీ అంటే కంపల్సరీ సర్జరీ చేయాలి. పాల్పబుల్ అన్డిసెండెడ్ టెస్టిస్కి జనరలీ 1 స్టేజ్లో బీజంని కిందకి తీసుకొచ్చి పెట్టి కుట్లు వేసేయచ్చు. సో ఆఫ్టర్ దట్ దెర్ విల్ నాట్ బి ఎనీ ఇష్యూస్. తర్వాత ఏం ఇష్యూస్ ఏమి ఉండవు. నాన్ పాల్పబుల్ టెస్టిస్ అనేది ఫస్ట్ మనము డయాగ్నోస్టిక్ ల్యాప్రోస్కోపీ అంటే కీహోల్ సర్జరీ ఫస్ట్ చేసి చూస్తాము. ఒక బీజంకి కావాల్సిన లెంత్ పొడవు ఉందా అని ఫస్ట్ చూడాలా. ఒకవేళ అడిక్వేట్ పొడవు ఉంది అంటే మనం ఫస్ట్ స్టేజ్లోనే బీజంని కిందకి తీసుకొచ్చి స్క్రోటంలో పెట్టి కుట్లు వేసేయచ్చు. బట్ ఆల్మోస్ట్ 60-75% వరకు అడిక్వేట్ లెంత్ అంటే పొడవు ఉండదు అనేది లిటరేచర్లో ఉంది. సో అట్లా అప్పుడు మనం ఏం చేస్తామంటే టెస్టిస్ లెంతనింగ్ ప్రొసీజర్ అని ఒకటి చేస్తాము. టెస్టిస్ లెంతనింగ్ అని కార్డ్ లెంతనింగ్ ప్రొసీజర్ అని ఒకటి చేస్తాము. అంటే దీంట్లో బీజం పోయే ఒక రక్తనాళాన్ని క్లిప్ చేసి పెట్టేస్తాము. సో దీన్ని 6 months తర్వాత మనము కిందకి తీసుకొచ్చి సెకండ్ స్టేజ్ సర్జరీ చేయాలి. అప్పుడు సో 1 stage 2 stage అనేది మనము డయాగ్నోస్టిక్ ల్యాప్రోస్కోపీ చేసిన తర్వాతే మనము చెప్పగలము అది 1 stageలో అవుతుందా లేదా 2 stagesలో అవుతుందా అని. సో ఇవి మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ నాన్ పాల్పబుల్ అండ్ పాల్పబుల్ టెస్టిస్. రైట్ ఏజ్ గ్రూప్ అని నేను ముందు చెప్పినట్టు 6 months ఆఫ్ లైఫ్ నుంచి 2 years ఆఫ్ లైఫ్ లోపు చేస్తే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయని లిటరేచర్ అంటే చాలా జర్నల్స్ ఆర్టికల్స్ అంతా చెప్తున్నారు. 2 years తర్వాత చేయకూడదా అనేది అంటే అట్లా చేయకూడదు అనేది ఏం లేదు. కంపల్సరీ బీజంని కిందకి తీసుకొచ్చి పెట్టాలా, అది మ్యాండేటరీ ప్రిన్సిపల్. అది కొన్ని డౌట్స్ పేరెంట్స్ నన్ను కామన్గా అడిగేది, ఫ్యూచర్లో వాడికి ఇబ్బంది ఉండదా అంటే పిల్లలు పుట్టరా అనేది కామన్గా అడుగుతారు. జనరల్గా 2 years ఆఫ్ లైఫ్ లోపు మనం సర్జరీ చేస్తే ఆ డౌట్స్కి ఛాన్సే లేదు. కంపల్సరీ హీ హ్యావ్ అ వెరీ గుడ్ లైఫ్ అహెడ్.
2 ఇయర్స్ తర్వాత మనం చేస్తున్నాము అంటే ఫస్ట్ టెస్ట్ సైజ్, వాల్యూమ్ అదంతా చూస్తాము. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ డిస్పారిటీ, రెండు సైడ్కి డిస్పారిటీ ఏమన్నా, సైజ్ డిఫరెన్సెస్ ఏమన్నా ఉంటే దెన్ నో వన్ కెన్ అష్యూర్ 100% గ్యారంటీ మనం చెప్పలేము. 100% గ్యారంటీగా అది పనిచేస్తుందని మనం దట్ మూమెంట్లో వీ కెనాట్ సే. ఓన్లీ బాగా పెరుగుతున్నప్పుడు బీజం సైజ్ కూడా పెరుగుతూ ఉంటే అప్పుడు వీ కెన్ అస్యూమ్ ఓకే ఇట్ ఇస్ గోనా ఫంక్షన్ ఆర్ వర్క్ అనేది మనం అనుకోవచ్చు. సో అట్ ఎగ్జామినేషన్ కానీ అట్ సర్జరీ కానీ మనం ఎగ్జాక్ట్లీ బేస్డ్ ఆన్ సైజ్ మనం చెప్పగలము. నెక్స్ట్ కామన్గా అడిగేది రికరెన్స్ ఉంటుందా అనేది. రికరెన్స్ అంటే మళ్ళీ పైకి వెళ్ళిపోతుందా అనేది. జనరల్లీ అన్డిసెండెడ్ టెస్టిస్ని ఒకసారి కిందకి తీసుకొచ్చి కుట్లేసి పెట్టాము అంటే 99.999% ఆఫ్ ద టైమ్స్ ఇట్ వోంట్ గో బ్యాక్. సో రికరెన్స్ అనేది ఇట్ ఈస్ వెరీ నెగ్లిజిబుల్ ఛాన్సెస్ అన్డిసెండెడ్ టెస్టిస్. నెక్స్ట్ అన్డిసెండెడ్ టెస్టిస్కి రిట్రాక్టల్ టెస్టిస్కి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. రిట్రాక్టల్ టెస్టిస్ అనే ఒక టర్మ్ ఉంది. ఈ కండిషన్లో ఏమవుతుంది అంటే బీజము నార్మలీ కిందే ఉంటుంది. బాబు ఏడుస్తున్నప్పుడు ఇట్ విల్ సడన్లీ డిసపియర్. ఎక్కడ అని చూస్తే సమ్వేర్ ఇన్వైనల్ రీజన్లో ఉంటుంది. దాన్ని రిట్రాక్టల్ టెస్టిస్ అని అంటాం. Retractile testis till 2 to 5 years of life can be considered normal in certain situations. So majorly మనం డిఫరెన్షియేట్ చేయాల్సింది అది నిజంగానే అన్డిసెండెడ్ టెస్టిస్ లేదా రిట్రాక్టైల్ టెస్టిస్ అని మనం ఫస్టే చూసుకోవాలి. రిట్రాక్టైల్ టెస్టిస్ని మళ్ళీ మనం కిందకి తీసుకొచ్చి వేయడంలో యూజ్ ఏముండదు. సో ఫస్ట్ అది డిఫరెన్సెస్ మనం ఎగ్జామిన్ చేసినప్పుడు మనకు తెలిసిపోతుంది అది. సో అది మేజర్ డిఫరెన్స్. సో ఈరోజు ఈ టాపిక్తో మనం డిస్కషన్ ఫినిష్ చేసుకున్నాము. వేరే రోజు వేరే వీడియో వేరే టాపిక్లో మిమ్మల్ని కలుస్తాను. ఇట్ ఇస్ బై ఫ్రమ్ డాక్టర్ అరవింద్, pediatric surgeon in Ludwig Children's Hospital in Karapa. Bye.